హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచంలో బాగా ఫేమస్ అయిన బిజినెస్ మ్యాన్లలో బాగా తెలిసిన మరియు అందరూ ఆదర్శంగా తీసుకునే వ్యక్తి ఎలాన్ మస్క్. ఎవరైనా ఏదో ఒక రంగంలో సక్సెస్ అవుతారు. ఈయన మాత్రం ఆన్లైన్ మనీ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ కార్స్ వరకు, ఎలక్ట్రిక్ కార్స్ నుంచి స్పేస్ ట్రావెల్ వరకు అన్నిటిలోనూ సక్సెస్ అయ్యారు. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఎలాన్ మస్క్ ఎందుకంత స్పెషల్, ఆయన చిన్నప్పటి నుంచి ఆయనలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, ఆయన ఇంతటి సక్సెస్ సాధించడానికి తోడ్పడిన కారణాలేంటి, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు టెక్నాలజీ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలి అనేది చాలా కష్టమైన విషయం. చాలామంది ప్రయత్నించి ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం ఒక్కసారి కాదు 2-3 సార్లు సక్సెస్ సాధించారు. అసలు ఇది ఎలా సాధ్యం అయ్యింది? ఇక్కడ మనం ఆలోచిస్తే ఎలాన్ మస్క్ ప్రపంచాన్ని చూసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంది అనే విషయం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎలాన్ మస్క్ డబ్బుల కోసం ఆశపడే ఒక యావరేజ్ సిలికాన్ వ్యాలీ ఆంట్రప్రెన్యూర్ కాదు. ఆయనకి మానవత్వం మీద అపారమైన ప్రేమ ఉంది. మనుషులందరినీ సేఫ్గా ఉంచే టెక్నాలజీ కోసమే ఈయన నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఎలాన్ మస్క్కి ఉన్న ఒకే ఒక గోల్, మన మానవ జాతిని మార్స్ మీదకి పంపడం. ఎందుకంటే మస్క్ ఆలోచనల ప్రకారం మన భూమి మీద అంత సేఫ్టీ లేదు అని, యాస్ట్రాయిడ్స్ వల్ల ఎప్పుడు ప్రమాదం వస్తుందో తెలియదని. అంతేకాకుండా భూమి మీద ఉన్న సహజ వనరులు అన్నీ తగ్గిపోవటం వల్ల భూమి మీద నివసించటం మనకు సేఫ్ కాదు అని మస్క్ అభిప్రాయపడుతున్నారు. దీనికోసం ఆయన నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. తాను అనుకున్నది సాధించటం కోసం ఆయన చాలా కఠినమైన శ్రమతో పని చేస్తూ ఉన్నారు. ఆయన అంత కమిట్మెంట్ ఇవ్వటం వల్లే ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు. ఎలాన్ మస్క్ చైల్డ్హుడ్. ఎలాన్ మస్క్ బాల్యం అంతా చాలా కష్టాలతో సౌత్ ఆఫ్రికాలో మొదలైంది. ఆయన చిన్నప్పుడే పేరెంట్స్ విడిపోవడంతో మస్క్ తన తండ్రితో ఉండేవారు. ఆయన తండ్రి మస్క్ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో చాలా కష్టాలు అనుభవించేవాడు. అంతేకాకుండా స్కూల్కి వెళ్తే పిల్లలందరూ ఎలాన్ మస్క్ని ఏడిపించేవారు. ఒకరోజు ఎలాన్ మస్క్ని కొంతమంది పిల్లలు కలిసి కొట్టడం వల్ల వారం రోజులు స్కూల్కి వెళ్ళలేకపోయాడు. ఈ బాధలన్నిటి నుంచి బయటపడటానికే ఎలాన్ మస్క్ చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఎలాన్ మస్క్కి చిన్నప్పటి నుంచి ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉండేది. ఆయన ఒకేసారి 2 ఎన్సైక్లోపీడియాలోని విషయాలను చదివి అన్నీ గుర్తుపెట్టుకునేవారు. ద హిచ్ హైకర్ గైడ్ టు ద గెలాక్సీ అనే పుస్తకం ఎలాన్ మస్క్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇది చదివిన తర్వాత ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం సులువే, కానీ కరెక్ట్ ప్రశ్న అడగటం అనేది చాలా కష్టమైన విషయం అని ఎలాన్ మస్క్ తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఎలాన్ మస్క్ మన మానవ జాతికి అవసరం అయ్యే విషయాలపైన నాలెడ్జ్ పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఆయన హై స్కూల్కి వెళ్ళేసరికి సోలార్ పవర్, వేరే గ్రహాలపై ఎలా వెళ్ళాలి, పేపర్లెస్ బ్యాంకింగ్ మరియు స్పేస్ రాకెట్స్పై ఆయన అవగాహన ఏర్పరచుకున్నారు. ఇదే సమయంలో ఒక ఆంట్రప్రెన్యూర్ మైండ్ సెట్ కూడా ఆయన అలవర్చుకున్నారు. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బ్లాస్టర్ అనే వీడియో గేమ్ తయారు చేసి $500కే అమ్మేశారు. ఎలాన్ మస్క్ ఇన్ కాలేజ్. 1988లో సౌత్ ఆఫ్రికాలో మిలిటరీ సర్వీస్ చేయకూడదని నిర్ణయించుకున్న ఆయన అమెరికా వెళ్దామని అనుకున్నారు. కానీ అమెరికా వెళ్ళడం కుదరక ముందు కెనడాకి వెళ్ళారు. ఆయన కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఈ కాలేజీలో ఉన్నప్పుడే ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఆయన వ్యక్తిత్వంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ కాలేజీలో ఈయన పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్లో ఎక్కువగా పాల్గొనేవారు. అదే సమయంలో జస్టిన్ విల్సన్ అనే అమ్మాయిని ప్రేమించారు. ముందుగా విల్సన్కి మస్క్పై ఇంట్రెస్ట్ లేకపోయినా ఎలాన్ మస్క్ పట్టుదలతో ఆమె ఇష్టాలు తెలుసుకుని ఆమెను ప్రేమలో పడేశాడు. క్వీన్స్ యూనివర్సిటీలో 2 సంవత్సరాల తర్వాత మస్క్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇక్కడ ఎలాన్ మస్క్ చాలామంది మంచి స్నేహితులను సంపాదించాడు. ఎలాన్ మస్క్స్ ఫస్ట్ స్టార్టప్. ఎలాన్ మస్క్ కాలేజీ పూర్తయిపోయింది. అప్పుడు బాగా ప్రముఖంగా ఉన్న .com బిజినెస్లోకి ఎలాన్ మస్క్ ప్రవేశించాడు. 1995లో అతని అన్నయ్యతో కలిసి గ్లోబల్ లింక్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనే కంపెనీని స్థాపించాడు. దాని పేరు తర్వాత Zip2గా మార్చాడు. ఈ కంపెనీ ద్వారా వేరే బిజినెస్లను ఇంటర్నెట్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలో హెల్ప్ చేసేవాడు. అప్పటికి ఇంటర్నెట్ అంతగా ప్రాచుర్యంలో లేకపోవడంతో చాలా తక్కువ బిజినెస్ జరిగేది. చాలామంది ఇది ఒక తెలివి తక్కువ బిజినెస్ అని ఎలాన్ మస్క్ని అవహేళన చేసేవారు. అయినా మస్క్ ఎక్కడా నిరుత్సాహపడలేదు. ఎలాన్ మస్క్లోని ఎనర్జీని చూసి ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ మస్క్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. ఎలాన్ మస్క్ని సీఈఓగా తప్పించి రిచ్ సుర్కిన్ అనే అతనికి సీఈఓగా బాధ్యతలు ఇచ్చారు. నెమ్మదిగా డబ్బులు రావడం మొదలయ్యాయి. కొత్తగా ఇంజనీర్లను తీసుకోవడం మొదలుపెట్టారు. దీనివల్ల ఎలాన్ మస్క్ పని తగ్గింది. కొత్తగా ఇంజనీర్లు రావడం వల్ల ఎలాన్ మస్క్ అందరికీ ఎక్కువ పని చెప్పడం మొదలుపెట్టాడు. కానీ అతని సీఈఓ ఎలాన్ మస్క్ని కంట్రోల్ చేస్తూ కంపెనీని డెవలప్ చేశాడు. ఇప్పుడే 1999లో పర్సనల్ కంప్యూటర్లు తయారు చేసే కాంపాక్ట్ కంపెనీ
$307 మిలియన్ ఖర్చు పెట్టి Zip2 కంపెనీని కొనేసింది. అప్పుడే మస్క్కి కొత్త ప్రాజెక్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. అందుకే కాంపాక్ట్లో ఉండకుండా మస్క్ బయటికి వచ్చేసాడు. మస్క్ ఆలోచన ఎప్పటికైనా అతను ఒక సక్సెస్ఫుల్ CEO అవ్వాలి అని. ఎలాన్ మస్క్ నెక్స్ట్ వెంచర్. ఎలాన్ మస్క్కి వచ్చిన డబ్బుతో ఒక స్పోర్ట్స్ కార్, ఒక మంచి ఇల్లు, ఒక చిన్న ప్లేన్ కొనుక్కున్నాడు. మిగతా డబ్బు అంతా తీసుకువెళ్ళి అతని నెక్స్ట్ బిజినెస్ అయిన X.comలో ఇన్వెస్ట్ చేశాడు. ఆ రోజుల్లో ఆన్లైన్లో పుస్తకాలు కొనాలి అంటే జనాలు చాలా ఆలోచించేవారు. వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి కూడా భయపడేవారు. బార్క్లేస్ లాంటి పెద్ద బ్యాంకులతో పార్ట్నర్షిప్ చేసి ఎలాన్ మస్క్ X.comని స్థాపించాడు. ఇది ప్రపంచంలోనే మొదటి ఆన్లైన్ బ్యాంక్స్లోకి వస్తుంది. అంతా బాగానే ఉన్న సమయంలో ఎలాన్ మస్క్కి ఒక పెద్ద కాంపిటీషన్ వచ్చింది. అదే కాన్ఫినిటీ అనే మరొక పేమెంట్ కంపెనీ. ఇదే తర్వాత పేపాల్గా మారింది. ఈ రెండు కంపెనీల మధ్య చాలా పెద్ద కాంపిటీషన్ ఉండేది. 2000 సంవత్సరంలో ఈ రెండు కంపెనీలు కలిసి ఒకటిగా ఏర్పడ్డాయి. 2002లో పేపాల్ కంపెనీని eBay $150 crore కొనుగోలు చేసింది. దీని ద్వారా మస్క్కి $25 కోట్ల వచ్చాయి. ఈ దెబ్బతో అతను అనుకున్నది సాధించడానికి కావాల్సిన మొత్తం ఎలాన్ మస్క్ దగ్గరికి వచ్చింది. ఎలాన్ మస్క్ స్పేస్ బిజినెస్. అతని పేపాల్ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో ఎలాన్ మస్క్ లాస్ ఏంజల్స్కి షిఫ్ట్ అయిపోయాడు. అతని ఇల్లు స్పేస్ ఇండస్ట్రీకి దగ్గరగా తీసుకున్నాడు. మొదటి నుంచి ఎలాన్ మస్క్కి స్పేస్ ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. అదే సమయంలో మార్స్ సొసైటీ మార్స్ మీదకి ఎలకల్ని పంపించడానికి ట్రై చేస్తుంది. ఈ ఐడియా ఎలాన్ మస్క్కి బాగా నచ్చింది. కానీ ఈ విషయంలో మార్స్ సొసైటీ ఫెయిల్ అయింది. ఈ ఐడియా ఫెయిల్ అయినా ఎలాన్ మస్క్ మాత్రం ఏదో ఒకలాగా స్పేస్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడు. అతను ఏదో ఒక విధంగా స్పేస్లోకి వెళ్ళడానికి చీప్గా రాకెట్లు తయారు చేయాలి అని డిసైడ్ అయ్యాడు. 2002లో స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించాడు. అతను ఎన్నిసార్లు ట్రై చేసినా వాళ్ళ కంపెనీ తయారు చేసిన రాకెట్ ఫెయిల్ అవుతూ ఉండేది. స్పేస్ ఎక్స్ కంపెనీ సక్సెస్ఫుల్గా రాకెట్ లాంచ్ చేయడానికి 4 ఏళ్ల సమయం పట్టింది. ఈ 4 ఏళ్లలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదురైనా మస్క్ నిరుత్సాహపడలేదు. మన ప్రతి ఐడియా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవ్వదు. ఫెయిల్యూర్ అనేది మన ప్రాసెస్లో ఒక భాగం అని మస్క్కి తెలుసు. అందుకే ఏమైనా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాన్ మస్క్ తనకున్న తెలివితేటలు మరియు శ్రమతో స్పేస్ ఎక్స్ను సక్సెస్ఫుల్ కంపెనీగా నిలబెట్టాడు. అతనికి ఉన్న ప్యాషన్తో స్పేస్ ఎక్స్ మొట్టమొదటి సక్సెస్ఫుల్ కమర్షియల్ స్పేస్ కంపెనీగా నిలిచింది. ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్. ఫెరారీ, జాగ్వార్ లాంటి కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్స్కు అంత పెద్ద క్రేజ్ ఉండేది కాదు. కానీ ఎలాన్ మస్క్ తన ఆలోచనలతో ఎలక్ట్రిక్ కార్లను సూపర్ కార్ లాగా తయారు చేశాడు. 2003లో $65 లక్షలతో ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. ఎలక్ట్రిక్ కార్స్ వస్తే ప్రపంచంలో పొల్యూషన్ తగ్గుద్ది అని ఎలాన్ మస్క్ భావించాడు. మొదట్లో పెద్దగా పేరు రాకపోయినా టెస్లా కంపెనీ నెమ్మదిగా సక్సెస్ సాధించింది. 2012లో మోడల్ S అనే సెడాన్ కార్ని దింపి ట్రాన్స్పోర్టేషన్ చరిత్రనే మార్చేసింది. కార్లో కంప్లీట్ ఇంటర్నెట్ యాక్సెస్ మరియు సెన్సార్లతో డ్రైవర్ ఎటువంటి బటన్ నొక్కకుండా ఇంజిన్ స్టార్ట్ అయ్యే సదుపాయం ఉండటంతో అందరూ దీన్ని కంప్యూటర్ ఆన్ వీల్స్ అని అభివర్ణించారు. నవంబర్ 2012లో టెస్లా మోడల్ Sని కార్ ఆఫ్ ద ఇయర్గా మోటార్ ట్రెండ్ పేర్కొంది. కన్స్యూమర్ రిపోర్ట్ అనే కంపెనీ చరిత్రలోనే హైయెస్ట్ రేటింగ్ 99/100 రేటింగ్ ఇచ్చి బెస్ట్ కార్ ఎవర్ బిల్ట్ అని పేర్కొంది. ఇది చాలా గొప్ప ఘనత. ఎందుకంటే ఎలాన్ మస్క్కి కార్లు తయారు చేయడం మీద పెద్దగా అనుభవం కూడా లేదు. కేవలం అతనికి ఉన్న పట్టుదలతోనే అతను ఈ సక్సెస్ సాధించాడు. మస్క్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోలార్ పవర్. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మస్క్ సోలార్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేశాడు. దీనికోసం ఆయన సోలార్ సిటీ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. 2006లో మొదలైన సోలార్ సిటీ 2012 కల్లా అమెరికాలోనే అత్యధికంగా సోలార్ ప్యానెల్స్ తయారు చేసే సంస్థగా ఎదిగింది. ఇండివిజువల్ కస్టమర్ల నుంచి వాల్మార్ట్, ఇంటెల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు కూడా సోలార్ ప్యానెల్స్ సప్లై చేయడంతో 2014 కల్లా సోలార్ సిటీ వాల్యుయేషన్ $700 కోట్ల చేరుకుంది. మస్క్ మొదలుపెట్టిన ఈ 3 కంపెనీలు ఒకటికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉండేవి. టెస్లా కంపెనీ సోలార్ సిటీకి కావాల్సిన బ్యాటరీలను తయారు చేసేది. టెస్లా కంపెనీకి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్స్ సోలార్ సిటీ సోలార్ ప్యానెల్స్ను సప్లై చేస్తుంది. అతను అనుకున్నవి అన్నీ సాధించిన ఎలాన్ మస్క్కి ఇవన్నీ సైడ్ ప్రాజెక్ట్సే. అతని అంతిమ లక్ష్యం ఒకటే, అదేంటంటే మానవ జాతి మనుగడని పెంపొందించాలి. దీనికోసం అతను ఇంకా కొత్త ఐడియాతో ముందుకు వెళ్తున్నాడు. ఎలాన్ మస్క్ హైపర్ లూప్ ప్రాజెక్ట్.
స్పేస్ ఎక్స్, ఎలక్ట్రిక్ కార్ మరియు సోలార్ సిటీ లాంటి ఎవరు ఊహించని కంపెనీలు మొదలుపెట్టిన ఎలాన్ మస్క్ ఆగస్టు 2013లో హైపర్ లూప్ అనే ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. హైపర్ లూప్ అనేది ఒక కొత్త రకమైన వేగవంతమైన ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఇందులో గాలిలో ఎగిరే ఒక న్యూమాటిక్ ట్యూబ్ ద్వారా మనుషులను రవాణా చేస్తారు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ మరియు మోటార్ల ద్వారా పనిచేస్తుంది. ఇవి సోలార్ పవర్ని వాడుకుని గంటకి 800 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. ఈ స్పీడ్లో వెళ్తే మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు పావు గంటలో వెళ్ళిపోవచ్చు. మొన్న మధ్య టెస్లా మోడల్ 3 కార్ని లాంచ్ చేసింది. దీని ధర $35,000. త్వరలోనే మోడల్ ఎక్స్ ఎస్యూవీని కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా 2014లో ఎలాన్ మస్క్ గిగా ఫ్యాక్టరీ అనే పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద లిథియం అయాన్ తయారు చేసే ఫెసిలిటీని కడతామని ప్రకటించారు. దీని ద్వారా టెస్లా కార్లకు కావాల్సిన బ్యాటరీస్ ఈజీగా అందుబాటులోకి వస్తాయి. త్వరలోనే స్పేస్ ఎక్స్ ద్వారా మనుషులను స్పేస్లోకి తీసుకువెళ్ళాలి అని ఎలాన్ మస్క్ అనుకుంటున్నారు. స్పేస్ ఎక్స్ ద్వారా శాటిలైట్ని తయారు చేసి అమ్మే సర్వీస్ కూడా మొదలు పెట్టాలి అని ఎలాన్ మస్క్ అనుకుంటున్నారు. ఏదో ఒక విధంగా మనుషులను మార్స్ మీదకి తీసుకువెళ్ళాలి అనేది ఎలాన్ మస్క్ లాస్ట్ గోల్. ఇన్ని సాధించిన ఎలాన్ మస్క్ పర్సనల్ లైఫ్ అంత సాఫీగా లేదు. ఎలాన్ మస్క్ 3 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అందులో 2 సార్లు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎలాన్ మస్క్కి కోపం ఎక్కువ. అతను కోపంతో నోటికి వచ్చిన మాట అనేస్తాడు అని, అతనికి ఆ టైంలో ఏమనిపిస్తే అది చేస్తాడని అతని మొదటి భార్య అయిన జస్టిన్ విల్సన్ తెలిపింది. ఎలాన్ మస్క్ తన కంపెనీ వాళ్ళతో పనులు కావాల్సిన దానికంటే ఎక్కువ సమయం చేయించేవారంట. తాను అనుకున్నది పూర్తవ్వకపోతే బాగా తిడతాడని అతని ఎంప్లాయీస్ అనేవారు. అతను పర్సనల్గా ఫెయిల్ అయినా, అతను ఎంత బిజీగా ఉన్నా తన పిల్లలతో డిన్నర్ చేసి కంప్యూటర్ గేమ్స్ డైలీ ఆడతాడు. ఎలాన్ మస్క్ ఒక గొప్ప వ్యక్తి. తాను అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోడు. తనకు వచ్చిన ప్రతి ప్రశ్నకు సమాధానం వెతుకుతాడు. ఎవరు అతని గురించి ఏమనుకున్నా అతను తన ఆలోచనలతో, పట్టుదలతో ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ కార్ మరియు సోలార్ ఇండస్ట్రీని స్థాపించి వాటిని సక్సెస్ఫుల్గా నడుపుతున్న ఒక గొప్ప లీడర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎలాన్ మస్క్ జీవితం నుంచి మనం నేర్చుకోవాలంటే పెద్దగా ఆలోచించాలి. మనకి ఏమైనా ఐడియా వస్తే దాన్ని ఎలా సాధించాలి, దానికి మనం ఏం చేయాలి అని ఎప్పుడు ఆలోచించాలి అనే విషయం తెలుసుకోవచ్చు. ఎలాన్ మస్క్ జీవితంలోని ఫిలాసఫీని ఒక్క లైన్లో చెప్పాలంటే, థింక్ ది ఇంపాసిబుల్ అండ్ దెన్ మేక్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.